దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనే మహాగ్రంథాన్ని పద్య కావ్యాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అనేటువంటి ఆస్ట్రేలియన్ కవి, మహాప్రేమికుడు వ్రాసినటువంటి గ్రంథం ఇది. దీనిలో పార్ట్ 1 మనం కంప్లీట్ చేశాం. అది అవతార పురుషుని జీవిత గాథ. అంటే ఈ పుస్తకం రాసిన వరకు 1958 వరకు ఆ వృత్తాంతాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు రెండో భాగం బుక్ 2, ఆ భాగాన్ని బుక్ అని పిలిచాడు ఫ్రాన్సిస్. ఇక్కడ ద లవ్ సాంగ్ ఆఫ్ జాన్ కెర్రీ, అంటే తనను జాన్ కెర్రీ అనేటువంటి పేరు పెట్టి రాసుకున్నాడు. అతని ప్రేమ గానం, అంటే జాన్ కెర్రీ యొక్క ప్రేమ గీతం అని చెప్పవచ్చు. దాని కింద సబ్ క్యాప్షన్ ఏం పెట్టాడంటే ఇల్యూజన్ సింగింగ్ ఇంటూ రియాలిటీ, అంటే సత్యములోనికి మిథ్య పాడుకుంటూ చేరడం అంట. ఈరోజు ఫస్ట్ పద్యం మొదలు పెడతానండి. బ్యాక్ ఇన్ ఆస్ట్రేలియా, ద మోస్ట్ ఈస్ట్ ఆఫ్ ద వెస్ట్, జాన్ కెర్రీ continued the exile he had begun so and so many millions of lives ago through his own act of waking up and wanting to know exactly who he was, a musical question which turned out to be a fugal proposition of infinite possible development. ఒకటే సెంటెన్స్ అండి. ఇప్పుడు మన దృష్టిని పశ్చిమ దేశాలకు అత్యంత తూర్పున ఉన్న ఆస్ట్రేలియా మీదకు మరలిద్దాం. మేలుకోవడం అనే తన స్వీయ చర్య ద్వారాను, మరియు తానెవరో ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకోవడం ద్వారాను అనేక లక్షలాది జన్మల క్రితం ప్రారంభించిన ఈ ప్రవాసాన్ని జాన్ కెర్రీ కొనసాగించాడు. ప్రవాసం అంటే ఏంటండి? తన జన్మభూమిని విడిచిపెట్టి ఎక్కడో పరదేశంలో జీవితాన్ని గడుపుతూ ఉండడం. అంటే మరచితనా మందిరం పాట. మరచితనా మందిరంబు మరచిపోయితి, సచిదానంద పరబ్రహ్మమనడి మందిరంబు మరచిపోయితి, పసితనమున పొడమికు ఒక పని మీదను పయనమైతి. ఆ మరిచిపోయి ఇదిగో ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నాను. ఆ మాటే ఇక్కడ ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు. కొంచెం మెలకువ తెచ్చుకోవడం ద్వారాను, నేనెవరూ ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకోవడం ద్వారాను అనేక లక్షలాది జన్మల క్రితం ఈ ప్రవాసం ప్రారంభించానంటే నా పుట్టినిల్లు వదిలేసి, నా జన్మభూమిని వదిలేసి ఇలా వచ్చేసా. అంటే భగవంతుడి నుండి వేరుపడిన తర్వాత భగవంతుడిని చేరుకునే వరకు జీవాత్మ చేసే మొత్తం ప్రయాణం ప్రవాసం అవుతుంది. సో ఈ ప్రవాసాన్ని జాన్ కెర్రీ కొనసాగిస్తూ ఉన్నాడు. నేనెవరిని అనే శ్రావ్యమైన ఈ ప్రశ్న అనంతమైన పరిణామాలకు దారితీసే ఒక షడ్జమం లాంటి పాట. షడ్జమం అంటే ఒక క్రైస్తవ సంప్రదాయంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి పాట అయ్యింది. ఇక్కడ కవిభావం జాన్ కెర్రీ ఏం చెప్తున్నాడంటే, జాన్ కెర్రీ అనే పాత్రను ఫ్రాన్సిస్ ఒక జీవాత్మగా తీసుకున్నాడు. అంటే ఒక సగటు మానవుడిగా తీసుకున్నాడు ఫ్రాన్సిస్. ప్రాత్పర స్థితిలో ఉండే గాఢ నిద్రస్థితి నుండి మేలుకొని తన స్వస్వరూపాన్ని కనుగొనడానికై లక్షలాది జన్మలెత్తాట ఈ జాన్ కెర్రీ. ఫ్యూగ్ అనే సంగీత ప్రక్రియలో అదేమిటో ఇక్కడ మనం వివరించి చెప్పుకున్నాం. ఒకడు మొదట ప్రధాన విషయాన్ని ఒక వాక్యం ద్వారా ప్రస్తావిస్తాడు. అంటే కవాలి పాడినప్పుడు ముందు ఒక వాక్యం అంటాం కదండి, అలాగే ఒక వాక్యం ప్రస్తావిస్తాడు ఒక గాయకుడు. మిగిలిన గాయకులు అందరూ ఇదే పదాన్ని పదే 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 ఉచ్చరిస్తూ ఉంటాడు. బాబాహు బాబాహు ఒక మాట ఒకడు పాడతాడు, తర్వాత అందరూ ఆ బాబాహు 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 అంటూ ఉంటారు. అలాగనమాట ఆ ఫ్యూగ్ అనేటువంటి. మిగిలిన గాయకులందరూ అదే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తూ అనుసరిస్తారు. అలాగే నేనెవరిని అనే ప్రశ్న ఉదయించగానే నేను రాయిని, నేను వృక్షాన్ని అంటూ అనేక తాత్కాలిక సమాధానాలు ఆ ప్రశ్నను అనుసరించి వచ్చాయట. సన్ బీట్ అండ్ రెయిన్ బీట్, వీల్ అపాన్ వీల్, డే వీల్ ఆఫ్ బ్రైట్నెస్, నైట్ వీల్ ఆఫ్ డార్క్, ఫేస్ వీల్స్ అండ్ ఫామ్ వీల్స్, gossamer spun,
crowded close and thickly. Sail wheels and flag wheel hoisted over wheel of sea. Wheel voyage and returning. A rain wheel of weeping. And a place he hoped where none knew of ships and journeying and the foreshadowing spear of his grace, Baba, thou beloved. ఇది కూడా ఒకటే వాక్యం అండి. ఈ జాన్ కెర్రీ అనే ఈ జీవాత్మ అనేక ముసుగులు వేసుకుంటూ చేసే ప్రయాణాన్ని ఫ్రాన్సిస్ వర్ణిస్తూ ఉన్నాడు. ముసుగుల మీద ముసుగులు. ఈ జీవాత్మ ముసుగులు ముసుగులు ముసుగులు. ఆ ముసుగులు రూపం ముసుగులు, ఇంకా రకరకాల ముసుగులట. వెలుగు అనే పగటి ముసుగు, ఆ వెలుగును కూడా ఒక ముసుగు, పగటి ముసుగు. చీకటి అనే రాత్రి ముసుగు. పలుచగా అల్లిన ఒల్లి పొరలతో ఒత్తుగాను దట్టంగాను చేయబడిన ముఖాల ముసుగులు. అంటే ముఖం మారిపోతూ ఉంటుంది. రూపాల ముసుగులు, రూపాలు మారిపోతూ ఉంటాయి. తెరచాపకు వాడే ముసుగులు, అంటే కొన్ని ముసుగులు తెరచాపకు వాడే ముసుగులు వేసుకుంటాట. సముద్ర ప్రయాణంలో ఓడలపై ఎగరవేసే జెండాల లాంటి ముసుగులు, ఆ జెండా ఎగురుతూ ఉంటుంది కదండి, అలాంటి సిల్క్ ముసుగు. ఇవి వేసుకుంటూ ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ రోదనల కన్నీటి తెరను ధరించి ఈ ముసుగులు ధరించడం తొలగించడం అని సముద్రయానాలు, అంటే బయలుదేరడం తిరిగి రావడం అనంతంగా చేసి చేసి ఒక విధమైన నిరాశకు గురై అసలు ఓడలు గాని, ఈ ఓడల ప్రయాణం గాని, ఈ ప్రభావాన్ని కలిగించే ప్రీతం బాబా యొక్క కటాక్ష వీక్షణం గాని ఎరుగనటువంటి ప్రదేశం చేరిపోతే బాగున్నాం అని కూడా అనుకున్నాడట ఈ జాన్ కెర్రీ అనేవాడు. నర్సింగ్ హిజ్ వూండ్, నెవర్ హీలింగ్ బట్ వైడనింగ్, బికాస్ ద స్పియర్ హెడ్ రిమైన్ ఇన్ ఇట్, widening and love festering, sowing of wheel flesh, widening cleanly, and the spearhead of bliss entering more deeply into the flesh wheels ever more hungrily and healingly, as the sun into the earth when a farmer sets his plough more deeply into the sour subsoil where no sun has been before. అంటే బాబా వదిలినటువంటి ప్రేమ బాణం ఇతనికి గుచ్చుకుంది, ఈ జాన్ కెర్రీకి. ఆ గుచ్చుకున్న తర్వాత తొలి దశలో దాన్ని తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంది జాన్ కెర్రీకి. మనం అందరం అదే పరిస్థితిని అనుభవించాం ఒకప్పుడు. బాబా చెప్పారు, ఒక ప్రేమికుడి ప్రయాణం 3 దశలలో ఉంటుంది, 3 దశలు. మొట్టమొదటి దశలో ఎల్కేజీ కుర్రాన్ని స్కూల్లో వేయగానే మారం చేస్తూ ఉంటాడు. అమ్మ అంటుంది, ఈ రోజు స్కూల్కి వెళితే నీకు ఒక 5 స్టార్ చాక్లెట్. వాడు ఆ 5 స్టార్ చాక్లెట్స్ కోసం అయినా స్కూల్కి వెళ్తాడు వాడు. అది ఎల్కేజీ వరకు నడుస్తుంది. యూకేజీకి వస్తే వాడు మారం చేస్తే ఒక్కటిస్తుంది తల్లి. అది 2వ దశ. ఈ మొదటి దశ ప్రేమికులు మనకు తగులుతూ ఉంటారు. బాబా చాలా చాలా అద్భుతం అండి, అపూర్వం అండి, ఎప్పుడు బాబా మీదే ఉంటుంది ధ్యాస, నేనంటే ఎంత పట్టించుకుంటున్నాడు, ఏమనుకుంటారు అయిపోతుంది అంటూ ఉంటాడు. అంటే ఎల్కేజీ లెవెల్ అన్నమాట. ఇక 2వ దశ ఏమీ పట్టించుకోడు, చెతకొట్టేస్తూ ఉంటాడు. చాలా భయంకరంగా ఉంటుంది. అనుకున్నవన్నీ రివర్స్ అయిపోతూ ఉంటాయి. అంతా నిరాశ. ఇక 3వ దశ కొంత పరిణతి వస్తుంది. ఇచ్చాడా నీ ఇష్టం ప్రభు, ఇవ్వలేదా నీ ఇష్టం, మరీ ప్రసాదం నీ ఇష్టం ప్రభు. అది 3వ దశ. ఇక్కడ ఈ 1-2 దశల్లో ఆ ఉన్నప్పుడు పరిస్థితి గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన బాణం వేసేశాడు, గాయం అయిపోయింది. ఎప్పటికీ నయం కాకుండా ఈ పెరుగుతూ పోయే అతని గాయాలకు చికిత్స చేసుకుంటూ ఉన్నాడు. పాపం కూర్చొని దాన్ని కడుగుతున్నాడు, వేడినీళ్లతో డెటాల్తో కడుగుతున్నాడు, దూది పెట్టి కడుగుతున్నాడు, రకరకాల మందులు రాస్తూ ఉన్నాడు. ఆ గాయాలు ఎందుకు నయం కావటం లేదట, ఎంత శుభ్రం చేసుకుంటున్నా ఎందుకు నయం అవటం లేదట. ఇవి ప్రియతమ బాబా యొక్క కటాక్ష వీక్షణం అనే బళ్ళెపు మొన లోపల ఉండిపోయింది. అంచేత ఇది నయం అవటం లేదు నాకు. అంటే ఆ నయం అవ్వకుండా ఆయన జాగ్రత్త పడుతూ ఉన్నాడు అనమాట. ఆ మొన ముసుగు యొక్క కండను ఎడం చేస్తూ, అంటే ఇతని శరీరాన్ని ఇది గాయం చేసి లోపలికి ఎడం చేస్తూ కండను చీలుస్తూ ప్రేమ చీము పట్టిస్తుందట. లోపల చీము పట్టేలాగా ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షనే ప్రేమ ఇన్ఫెక్షన్. అంటే వీడిని పట్టుకుంటుంది మరి ప్రేమ వదలదు వేయండి. అంతేకాకుండా దివ్యానందం అనే బళ్ళెం గాయాన్ని మరింత సులభంగా ఎడం చేస్తూ
ముసుగు యొక్క కండలోనికి లోతుగా చొచ్చుకొని పోతుంది. ఇంకా ఇంకా లోపలికి చీల్చుకుపోతూ ఉంటుందట ఆ ఆనందం అనేటువంటి బల్యపు మొన. ఒక రైతు తన నాగలని మరింత లోతుగా వెళ్లేలా భూగర్భంలో చీలుస్తూ గాయం చేసినప్పుడు ఏం జరుగుతుంది? అప్పటి వరకు ఎండనెరుగని భూభాగం, ఆ భూభాగంలోకి సూర్యుడు ఎలా ప్రవేశిస్తాడు? దాన్ని ఎలా దున్నగానే అడుగునున్నటువంటి మట్టి బయటకు వస్తుంది. అప్పుడు దానిలోకి సూర్యరశ్మి ప్రవేశిస్తుంది. ఎలా అయితే అలా ప్రవేశిస్తాడో సూర్యుడు, అలాగే దివ్యానందం మరింత ఆకలిగా, మరింత గాయాన్ని మరింత నయం చేస్తూ లోపలికి చొచ్చుకుపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్పిన భావం ఏమిటంటే ఒకసారి చూద్దాం. ప్రేమ బీజాలను నాటడానికై హృదయాలను సాగు చేసే వ్యవసాయ ప్రక్రియ అవతారుడు చేపట్టేటువంటిది. అది ఈ పద్యంలో ఫ్రాన్సిస్ వివరించాడు. అంటే అవతారుడు ప్రేమ బీజాలను నాటడానికై హృదయాలను ఎలా సాగు చేస్తాడో ఆ వ్యవసాయ ప్రక్రియను ఈ పద్యంలో ఫ్రాన్సిస్ వివరించాడు. ఈచ్ డే ఆఫ్ డే డ్రాగ్ ఆర్ డే ఫ్లైట్ కర్టెన్ విదిన్ ది 3 curtains of sleep wheel, dream wheel and awake wheel. Sleep the forgetter and dream the distortioner, the wakefulness the cruel concretizer who sets the dream in solid forms, the painter whose brush strokes are the bones and whose color is the teeming flesh squeezed out of tubes of nerves. నిద్ర, కళ, మెలకువ అనే 3 తెరల చాటున ప్రతిరోజు గడుస్తూ ఉంటుంది కదండి. మనం నిద్రపోతాం, కలగంటాం, మళ్ళీ మెలకువ వస్తుంది. ఈ 3 దశలు ప్రతిరోజు మనం గడుస్తూనే ఉంటుంది. ఈ 3 దశల్లో నిద్ర అనగా మర్చిపోయేవాడట. నిద్రపోయినప్పుడు ఏమవుతాం మనం? మర్చిపోతాం మనం. కళ అనగా సత్యం కాకుండా వేరొక అనుభవం పొందుతాం, అంటే వక్రీకరించేవాడట కళ అంటే. మరి మెలకు అంటే ఏంటి? వాస్తవ రూపంలోనికి మలిచే క్రూరుడైన చిత్రకారుడు. అంతా వాస్తవంలో జరిగింది, ఇంకా అనుమానం ఏమీ లేదు, జరిగిపోయిందంటే అది, దాన్ని ఏమో మార్చలేము. ఇక అది గోడ మీద పెయింటింగ్ రంగులతో వేసేసినట్టు పెర్మనెంట్ గా ఉంటుంది, అది రోజు కనబడుతూ ఉంటుంది. అని అతడు నరాలు అనే ట్యూబుల నుంచి రంగులు అనే కండలను పిండి ఎముకలు అనే గీతలను చిత్రిస్తాడు. ఆ మెలకువ చేసేటువంటి పని అటది. ఆ పెయింటింగ్ అంటే సత్యం చేసేస్తుంది అనమాట. సో మెలకువలో ఏది జరిగినా ఇక అది తిరుగులేనటువంటి వాస్తవం అయిపోతుంది. అది ఇక్కడ ఫ్రాన్సిస్ చెబుతున్న భావం. ఈ పద్యంలో ఫ్రాన్సిస్ ఒక సగటు జీవాత్మ యొక్క దైనందిన చర్యలను వర్ణిస్తూ ఉన్నాడు. దినమంతా పనిచేసి అలిసిపోయిన మానవుడు రాత్రి నిద్రకు ఉపక్రమించినప్పుడు అతని పగలు నిద్ర అనే తెర వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ నిద్ర నుండి లేచే ప్రక్రియలో భాగంగా అతడు కళ అనే మరొక తెరచాటుకు ప్రవేశిస్తాడు. అక్కడ అతడు తిరిగి మరొక కొత్త పగలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. అతని మెలకువ స్థితిని 3వ తెరతో పోల్చాడు ఇక్కడ. ఇక మెలకువ స్థితిలో ఊహలకు చోట్లేదు, కళలకు చోట్లేదు, కరుకుదనంతో కూడిన వాస్తవాలే అక్కడ ఉంటాయి. నర్సింగ్ ద వూండ్, gazing with admiration on the face of the lovely spearman, he was saying to himself, small wonder and great wonder, things are as they are, and this business of everything and nothing. గాయాన్ని చికిత్స చేసుకుంటూ బళ్ళాన్ని ధరించిన అందమైన యోధుణ్ణి ప్రశంసాభావంతో తదేకంగా చూస్తూ తనలో తాను ఇలా చెప్పుకున్నాడు. అంటే ఆ గాయం చేసినటువంటి వాణ్ణి ఆ ప్రశంసాభావంతో చూస్తూ ఇలా చెప్పుకున్నాడట. చిన్న అద్భుతమైతే ఏమిటి, పెద్ద అద్భుతమైతే ఏమిటి, ఏమి తేడా పడుతుంది కనుక విషయాలు ఎక్కడవక్కడే ఉన్నాయి. సర్వం మరియు శూన్యం అనే విషయాలు కూడా అంతే. దిస్ బిజినెస్ ఆఫ్ బీయింగ్ నథింగ్ అండ్ సంబడి, నోబడి ఫీలింగ్ హీ సంథింగ్ ఇన్ యువర్ హ్యాండ్ బాబా, ఆర్ ఎల్స్ నథింగ్ బిఫోర్ యువర్ ఫీట్. అలాగే ఏదీ కాకుండా పోవడం మరియు ఏదో ఒకటి అవ్వడం,
తాను ఏదో ఒకటిని ఎప్పుడూ భావించకపోవడం, ఇవన్నీ అంతే. బాబా, నీ చేతిలో ఏదో ఒక వస్తువుగా అవ్వకపోతే నీ పాదాల వద్ద ఏమీ కాకుండా పోవడమే కదా. అంటే ఇక్కడ ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రియతముడి దివ్య సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు విలువలేని విషయాల గురించి పట్టించుకో. బాబా చేతిలో ఒక పనిముట్టుగా వ్యవహరించడం అనేది ఎంతో కొంత విలువ గల విషయం. మిగిలిన వేటికి కూడా ఆయనను ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు విలువలేదు. ఇది ఎంత గొప్ప విషయం అవుతే అవ్వచ్చు కాక ప్రపంచంలో ఏమాత్రం విలువలేనిది అవుతుంది. అంటే అంత గొప్పవాడు బాబా. అంచేత ఆయన చేతిలో పనిముట్టుగా ఉండడం అన్నిటికంటే ఎంతో కొంత విలువను కలిగినటువంటి విషయం. అది ఈ పద్యంలో ఫ్రాన్సిస్ చెప్పాడు. పేషెన్స్, పేషెన్స్ ఫూల్, హీ వాస్ టెల్లింగ్ హిమ్సెల్ఫ్. కొంచెం ఓపిక పట్టు అని అతడు తనకు తానే చెప్పుకుంటున్నాడు. అంటే జాన్ కెర్రీ, యాప్ ఆఫ్ నథింగ్ అబౌట్ సంథింగ్ విచ్ టర్న్స్ అవుట్ టు బి నథింగ్. Yap out of fiddle pool puddling instead of sitting quiet by the crystal stream gold flecked of his love. ఆయన ప్రేమ అనే బంగారు వర్ణపు చారలుండే నీటితో తేటగా ఉన్న సెలయేటి గట్టు మీద నిశ్శబ్దంగా కూర్చోడానికి బదులు ఆయన ఏమన్నాడు, ఒరే నా సెలయేరు అరుగు, ఆ ప్రేమ పారుతోంది, కూర్చో ఇక్కడ హాయిగా అన్నాడు. అక్కడ కూర్చొని ఆయన ప్రేమ అనే బంగారు వర్ణపు చారలుండే నీరు అలా పారుతూ ఉంది. అక్కడ గట్టు మీద నిశ్శబ్దంగా కూర్చోడానికి బదులు చివరికి శూన్యమే అయిపోయే ఈ చెత్త విషయం గురించి ఊరకే మొరిగి ఎందుకురా అలా గందరగోళాన్ని సృష్టిస్తావు అంటే తనకు తాను చెప్పుకుంటున్నాడు ఆ జాన్ కెర్రీ. టూ అడ్వాంటేజ్ వెన్ యూ సిట్ స్టిల్. నువ్వు గనక నిశ్శబ్దంగా కూర్చున్నావు అనుకో, నీకు 2 లాభాలున్నాయి. యూ డోంట్ ఫీల్ ద కిక్ ఇన్ ద బోన్ సో మచ్. నీవు నిశ్శబ్దంగా కూర్చుంటే నీకు 2 లాభాలున్నాయి. మొదటిది, బాధల తాకిడి నీకు అంత తీవ్రంగా ఉండదు కదా. నిశ్శబ్దంగా కూర్చున్న సెలయేరు చూస్తూ ఉంటే నీకైన గాయంకి బాధ ఉందే, అది అంత తీవ్రంగా ఉండదు. అండ్ యూ గివ్ హిమ్ ఏ ఛాన్స్ టు డూ సంథింగ్. బాబా దౌ బిలీవ్ యూ బాబా. రెండవది, నీకోసం ఏదైనా చేయడానికి ప్రియతమ బాబాకు ఒక అవకాశం ఇచ్చినట్లవుతుంది. నువ్వు గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అలా కూర్చున్నావు అనుకో, బాబాయ్ అయ్యో వీడు చాలా బాధలో ఉన్నట్టున్నాడు పాపం, వీడికి ఏదో చేద్దాం అని ఆయనకి ఒక అవకాశం ఇచ్చినట్లు కూడా అవుతుంది. స్టాప్ వాంటింగ్ వెన్ యు ఆర్ లయింగ్ డౌన్ టు రేజ్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ నీస్ అండ్ స్టాప్ వాంటింగ్ టు లై డౌన్ అండ్ కవర్ యువర్ హెడ్ విత్ ఎ బ్లాంకెట్ వెన్ యు ఆర్ స్టాండింగ్ అప్. నీవు పడుకుని ఉన్నప్పుడు నీ మోకాళ్ళ మీద లేచి కూర్చోవాలని కోరుకోకు. అలాగే నీవు నిలబడి ఉన్నప్పుడు పడుకోవాలని, దుప్పటితో నీ మొహాన్ని కప్పుకోవాలని కోరుకో. స్టాప్ వాంటింగ్ ఎ జాబ్ విత్ డ్రై ల్యాండ్ అండ్ విత్ లవ్లీ రివర్స్. మంచి నదుల పక్కన ఉండే కొంత వ్యవసాయం భూమి మరియు దాంతోపాటు ఒక వ్యాపకం కావాలని కోరుకో. లీవ్ ఇట్ టు హిమ్. ఆయనకే వదిలిపెట్టు ఇవన్నీ. హీ నోస్ ద టైమ్ ఆఫ్ సీడ్ టైమ్ అండ్ గ్రోత్ టైమ్ అండ్ ఫ్రూట్ టైమ్, బోత్ ఇన్ స్పేస్ టైమ్ అండ్ కంటినెంట్ టైమ్. బాబా, దౌ సన్ ఆఫ్ ది గోల్డ్ ఆఫ్ ద స్పియర్ అండ్ ఇట్స్ వైడనింగ్ అండ్ హీలింగ్. ఎందుకంటే బాబాకు విత్తనం వేసే సమయం ఏదో, ఆ మొక్క పెరిగే సమయం ఏదో, ఫలాలు వచ్చే సమయం ఏదో, దాని వ్యవధి సమయం తెలుసు. అంటే ఒక్కొక్క పంటకి ఎంతెంత టైం పడుతుంది, 3 నెలల, 6 నెలల, 10 నెలల, అది తెలుసు. భూభాగానికి సంబంధించిన సమయంతో సహా, అంటే ఈ భూమిలో ఏరు ఎప్పుడు వెయ్యాలి ఇది కూడా తెలుసు. ఆయనకు పూర్తిగా ఎరుపే. బాబా, గాయాన్ని ఎడం చేసే మరియు నయం చేసే బల్యం యొక్క ఆ బంగారు ప్రకాశానివి నీవే కదా ప్రభు. అంటే ఇక్కడ కవి భావం ఏం చెప్తున్నాడయ్యా ఈ పద్యం ద్వారా అంటే, నీ ప్రియతముడు అంటే జాన్ కెర్రీకి చెప్తున్నాడు అనమాట, సర్వసమర్థుడు, సర్వము ఎరిగినవాడు. కాబట్టి నీ కోరికలను పక్కన పెట్టి ఆయనకు సర్వార్పణ అయిపో. ఇది చాలా సులభమైన మార్గం.
టర్నింగ్ యువర్ సెల్ఫ్ జాన్, బ్రింగ్ బ్యాక్ యువర్ ఐజ్ ఫాండ్ మ్యాన్ ఫ్రమ్ రెస్ట్లెస్ విషనింగ్. ఓ జాన్ అంటే జాన్ కెర్రీకి చెప్తున్నాడు, ఎంతసేపు అలా బయటికి చూడడమేనా? ఒకసారి నీ లోపలి వైపుకు తిరుగు. వాట్ ఈజ్ ఇట్ టు యూ దట్ ఐజ్ ఈజ్ ఫర్టివ్, ఎ లిప్ డెరిసివ్, దట్ స్పీచ్ ఈజ్ రూయిన్ అండ్ నో ఐస్ లైట్నింగ్ ఇన్రైట్స్ ది పేజెస్ ఆఫ్ బుక్స్ ఇన్ లవ్లీ వర్డ్స్. ఓ పిచ్చివాడా, స్థిమితం లేకుండా అలా చూస్తూ ఉండే నీ దృష్టిని లోపలికి మరల్చు. ఒకరి కన్ను దొంగ చూపులు చూస్తే నీకేంటి అంటే, ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు నువ్వు తప్పు పులియించుతావు? వాడి బురువ నీకెందుకు? వాడేదో దొంగ చూపులు చూస్తే నీకేమిటి? మరొకడి పెదాలు నిన్ను పరిహాసం చేస్తుంటే నీకేమిటి? బికమ్ ఇన్ యువర్ సీయింగ్ బ్లైండ్, ఇన్ యువర్ హియరింగ్ డెఫ్, ఆర్ ఎవర్ ద లవ్లీ టైడ్ ఆఫ్ స్ప్రింగ్ విల్ ఫైండ్ యూ లిప్ క్లింగింగ్ టు ఎ క్లాడ్ ఆఫ్ ఎర్త్ అండ్ యువర్ ఐస్ స్ట్రెచ్డ్ ఇన్ ఎన్ ఎంప్టీ స్కై. అందమైన పద్యంలో నీవనుకున్న భావాన్ని సరిగ్గా వ్యక్తం చేయలేని కారణంగా నీ పుస్తకంలోని పేజీలలో మెరుపుల్లాంటి రచనలు లేకపోతే నీకేమిటి? చూసారా, అతను చెప్తున్నాడు చూడండి. కనుక నీవు చూడడంలో గుడ్డివాడివైపో, వినడంలో చెవిటివాడివైపో. అలా కాకపోతే అవతారుడనే అందమైన ఆ వసంతం వచ్చినప్పుడు నీవు విస్మరించి ఏదో మట్టిగడ్డను నోటిలో కరిచిపెట్టుకొను, లేక నీ కళ్ళు శూన్యాకాశంలోకి చూస్తూనూ ఉండిపోతావు. అంటే చూడండి, ఫ్రాన్సిస్ తనకు తానే చెప్పుకుంటున్నాడు, నీ పద్యం ఎంత అందంగా ఉంది, ఎంత బాగా రాశాను, వీటిలో మునిగిపోతే ఆయన వచ్చి తలుపులు కొట్టి వెళ్ళిపోతాడు. నువ్వు ఈ పద్యం మిగులుద్ది నీకంతే, ఆయన వచ్చి వెళ్ళిపోతాడు. అంటే తనకు తానే అది చెప్పుకుంటూ ఉన్నాడు. అంచేత నువ్వు చెవిటివాడి వైపు ఏదీ వినకు, గుడ్డివాడి వైపు ఏదీ చూడకు, ఆయన ఒక్కడే ధ్యాస పెట్టుకో. ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్పిన భావం ఏంటంటే, నీవు నీ దృష్టిని బయట నుంచి లోపలికి మరల్చు. సృష్టికి వసంతకాలంతో పోల్చదగిన అవతారుని కెరటం వచ్చినప్పుడు దానిని గుర్తించడానికి సర్వసన్నద్ధంగా ఉండాలి. అంటే నీవు నీ దృష్టిని ఆయన కోసం ఎదురు చూడడం మీదే నిలుపు, రెడీగా ఆయన కోసం చూస్తూ ఉండాలి. అలా కాకపోతే నీ దృష్టిని పనికిమాలిన విషయాలపై నిలిపినట్లయితే నీవే నష్టపోతావు సుమా. తనకు తానే ఫ్రాన్సిస్ చెప్పుకుంటున్నాడు. ఈ పద్యాల అందాల మీద నువ్వు ఉండిపోతే ఆయన్ని మిస్ అయిపోతావని తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఓన్లీ ఎ డీప్ క్లౌడ్ ఆఫ్ ఎ మ్యాన్ కెన్ రెయిన్స్ ఓవర్ ఎ పార్చ్డ్ ఎర్త్. ఒక దైవీ మానవుని కారు మేఘం మాత్రమే బీడువారిపోయిన భూమి మీద వర్షాన్ని కురిపించగలదు. మనకు జ్ఞాపకం ఉంటే భాస్కర్ రాజు గారు చాలా చాలా ఇష్టంగా చెబుతూ ఉండేవారు, అవతారుడు రాకముందు ఈ భూమి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందయ్యా, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి అంటే, కొన్ని నెలల పాటు ఒక్క చుక్క వర్షం కూడా కురవకుండా బీడువారిపోయిన నేల ఆ నీటి చుక్క కోసం తహతహలాడుతూ ఆ తొలకరి జల్లు ఎప్పుడు వస్తుందా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎలా ఎదురు చూస్తుందో, ఈ ప్రపంచం అవతారుని రాక కోసం, ఆయన ప్రేమ జల్లు కోసం అంతగా ఎదురు చూస్తూ ఉంటుంది. అందుచేత ఆ దైవీ మానవుని కారుమేఘం మాత్రమే బీడువారిపోయిన ఈ భూమి మీద తొలకరి జల్లును కురిపించగలదు. మై గాడ్స్ ఆర్ ఎ డిమినిషన్, సిన్స్ యు ఆర్ ఎ జెలస్ గాడ్, వన్ లవ్లీ in vanity of alone selfless, let the mill of you grind this to flour for the hungry of you, or let their hunger grow into a crop of hunger, so that they will the more seek you and cast this as a dust to the wind. నీ ప్రేమికులను కాపాడుకోవడంలో నీవు అత్యంత శ్రద్ధను కనబరుస్తావు. చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. ఫ్రాన్సిస్ ఒక వచనక గ్రంథంలో ఇలా రాశాడు, ఒక గొర్రెల కాపరికి వేలాది గొర్రెలు ఉన్నా అనేక మందల గొర్రెలు
ఒకే సమయంలో 3-4 కొండల మీద మేస్తూ ఉన్న ఒకచోట కూర్చున్న గొర్రెల కాపరి ఆ 4 కొండల మీద తన దృష్టిని సారిస్తూ ప్రతి గొర్రెను సాకుతూ ఉంటాడట. ఒక గొర్రె కనపడపోతే పరిగెత్తుకుని దానికోసం వెతుకుతూ ఉంటాడట. అంత కనిపెట్టుకుని ఉంటాడనమాట. అలాగే నీ ప్రేమికులను కాపాడుకోవడంలో నీవు అత్యంత శ్రద్ధను కనపరుస్తావు. అలాగే ఉన్నది నేనొక్కడినే అనే దర్పం కలిగిన దయాళువైన భగవంతుడువు కూడా నీవు కాబట్టి, ఉన్నది నేనొక్కడినేరా, ఇంతమంది లేరురా అనేటువంటి దర్పం ఉన్నవాడివి నీవు కాబట్టి నీవు అసూయపరుడైన భగవంతునిగా కనిపిస్తావు. ఎక్కడికి వెళ్ళకురా, ఆ సాధువు ఈ సాధువు వద్దురా, నా దగ్గరే ఉండు, నువ్వు నేను చూసుకుంటాను, నేను పోగలాగా పోయా ఉంటే నష్టపోతావు నువ్వు అంచేత నాకు ఎలా కనపడతావు నువ్వు, ఇంత అసూయ ఏమిటి వీకి, నన్నే పట్టుకో అంటాడేమిటి పదే పదే అనేలా కనిపిస్తావు నీవు. నేను ఆరాధించే దేవుళ్ళ సంఖ్య తగ్గిపోతోందిలే. అంటే చాలా చాలా ఎక్కువ మంది దేవుడిని పూజించేవాడిని ఇది వరకు. నీలోకి వచ్చాక ఆ సంఖ్య కొంచెం తగ్గుతూ ఉంది. ఈ సంఖ్యను అంటే నాకు ఇప్పటికి 10 మంది దాకా ఉన్నారనుకోండి, ఇంకా ఇప్పటికి ఇది వరకు వేలల్లో ఉండేవారు, ఇప్పటికి 10 మందికి వచ్చాను నేను. ఈ సంఖ్యను నీ తిరగలిలో పిండి చేసి నీకోసం తప్పించే వారికి ఆహారం చేసే ప్రభు. ఈ పిండిని వాళ్ళకి ఆహారంగా ఇచ్చేయి, లేక వారి ఆకలిని మరింత పెంచి వారు నిన్ను మరింతగా కోరుకునేలా చేసి ఈ పిండిని గాల్లో ధూళిగా విసిరి, అంటే నన్ను నీ ఒక్కడినే పట్టుకుని ఉండేలా నాకు సాయం చెయ్యి ప్రభు అని అడుగుతూ ఉన్నాడు. ఆర్ when the grinding is done, either to flour or dust, give me a word, a lovely singing word in my mouth, some honey word, some wine word, to utter in singing, not for many, but for thou in my ear to delight in. ఆ విధంగా పిండి లేక ధూళిగా చేసేస్తున్నప్పుడు తీయగా నేను పాడుకోవడానికి ఒక పదం ఇవ్వవయ్యా నాకు. తేనె పూసిన ఒక పదం, మధువు పూసిన ఒక పదం నా నోటికి ఇయ్యి ప్రభు. ఆ పదాన్ని 10 మంది కోసం పాడను నేను. ఆ రోజులు అయిపోయినాయి. నా చెవిలో ఉన్న నిన్ను ఆనందపరచడానికే పాడతాను కదా. నాలో నువ్వు ఉన్నావు కదా, నా చెవి ద్వారా నువ్వు విని నువ్వు ఆనందపడాలని, అందుకే ఆ పదం నాకు ఇయ్యి. తద్వారా నీ ప్రియ రూపం, నిజానికి ఒక పదము యొక్క పాడగలిగే తనమే నీ ప్రియ రూపం. అంటే ఆ పదములో ఉన్న అందం నీ రూపమే అని చెప్తున్నాడు. నీ ప్రియ రూపం మీదే నా దృష్టిని లగ్నం చేసేలా నా కళ్ళకు నా చెవులు సహకరించునుగాక. ఈ కళ్ళు చెవులు రెండిటికి లింకు చెబుతూ ఉన్నాడు. నోటుతో పలుకుతాడు, చెవుతో వింటాడు, మెసేజ్ కళ్ళకి వెళుతుంది, కళ్ళు ఆయన రూపాన్ని చూస్తూ ఉంటాయన్నమాట. ఆ బొమ్మ కూడా ఉంటుందండి. మీరు ఒరిజినల్ బుక్ చూస్తే ఈ సెకండ్ బుక్లో ఒక బొమ్మ ఉంటుంది. నోరు దగ్గర నుంచి బాబా 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 అనే మాటలు చెవుల్లోకి వెళ్ళడం, బాబా కళ్ళల్లో బాబా రూపం ఉండడం, అది మీరు డ్రాయింగ్ కూడా ఉంది అక్కడ. ఓ ప్రియతమా, తీయని నీ నామమే మరియు ఈ పదము యొక్క గానమే నీ ప్రియ రూపం అవుతుంది. ఇక్కడ క్లుప్తంగా ఫ్రాన్సిస్ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నీవు నన్ను ధూళిగా చేసేస్తే ఆ ప్రక్రియను నేను తట్టుకోలేను కదా ప్రభు. అంచేత ఆ ప్రక్రియను నేను తట్టుకోవడానికి గాను నీ నామాన్ని నాకు ఆసరాగా ఇవ్వవా ప్రభు అని అడుగుతున్నాడనమాట. ఇక్కడ ధూళి చేసి పిండి చేసి అన్నాడు కదా, కానీ మరి తట్టుకోవడానికి ఏదో ఒక మత్తు మందులాగా, మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి డాక్టర్ ఆపరేషన్ చేసి కోసి పారేస్తాడు చూడండి, అలాగా నీ నామం నాకు ఇవ్వవయ్యా. ఆ నామం అలాగా ఆ పారాయణం చేసుకుంటూ ఈ కష్టాన్ని భరించేస్తాను అని అడుగుతూ ఉన్నాడు. బికమ్ అన్స్ట్రక్ గాడ్ ఇన్ యువర్ ఎంట్రాన్స్మెంట్ ఇన్ దిస్ విచ్ ఈస్ కాల్డ్ మీ, సో దట్ యువర్ ఓన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ మే బి రిలీజ్డ్ ఇన్ ఏ క్లియర్ స్ట్రీమ్. జాన్ కెర్రీ తనకు తాను ఇలా చెప్పుకుంటున్నాడు, నేను నాది అనే ఈ మయమరపు నుండి బయటపడరా. అంటే మనకి ఎంత మైమర్చిపోతాం చూడండి, నేను నాది అనగానే ఆహా అనుకుంటూ ఉంటాం. దాని నుంచి బయటపడు, స్వేచ్ఛ పొందు దాని నుంచి. అప్పుడు
నీ మీద నీకున్న నీ స్వీయ ప్రేమ ఒక ప్రవాహంలాగా బయటికి పోతుంది. మనకి చీమ పట్టేసింది అనుకోండి, అక్కడ ఒక చిన్న కన్నం పెట్టామనుకోండి సూత్తో, మొత్తం లోపలనే చీమంతా ఎలా బయటికి పోద్ది? అలాగన్నమాట. వై డూ యూ అలౌ యువర్ సెల్ఫ్ టు ఫాల్ ఇన్ టు ఎర్రర్, అటాచింగ్ యువర్ సెల్ఫ్ టు ఎవ్రీథింగ్ యూ సీ త్రూ దీస్ ఐస్? నీ కళ్ళతో నీవు చూసిన ప్రతిదానికి ఎందుకు నీవు అలా అంటిపెట్టుకుపోతావు? ఎందుకు ఈ ప్రమాదం కొని తెచ్చుకుంటావు నువ్వు కదా? అలా చూడండి, పిల్లలు అది చూసి అది కావాలంటాడు, ఇది చూసి ఇది కావాలంటాడు, అది చూసి అది కావాలంటాడు. మొత్తం ఏ ఎగ్జిబిషన్ కన్నా తీసుకెళ్తాడు, 1000 ఐటమ్స్ చూపెడతాడు, అవన్నీ కావాలి వాడికి. అది సాధ్యమా? అది చెబుతూ ఉన్నాడు ఇక్కడ. యు ఆర్ ది ఎవర్ ఫ్రీ బ్లిస్ఫుల్ వన్. నిజానికి నీవు శాశ్వత స్వేచ్ఛను అనుభవించే ఆనందమయుడవు నువ్వు. ఐఎమ్ ద వీల్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ. అయితే నీకు మరియు నీ స్వస్వరూపానికి మధ్య నేను అనేది ఒక తెరల అడ్డంగా ఉంది. టేర్ దిస్ వీల్ విచ్ ఈస్ బిట్వీన్ అస్, బట్ ఇఫ్ యూ కెనాట్ ఆస్క్ బాబా టు డూ ఇట్ ఫర్ యూ. ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. ఈ అడ్డుగా ఉన్న ఈ తెరను తొలగించేసుకో. ఒకవేళ అది నీ వల కాదనుకో, ఆయన సాయం అడుగు. నీకోసం ఆ సాయం చేయమని ఆయన్ని ప్రాధేయపడు. హో ద నథింగ్నెస్ ఆఫ్ ద నథింగ్ విచ్ ఈజ్ ద థింగ్స్ ఆఫ్ థింగ్నెస్ కంటైన్డ్ ఇన్ ద ఎవ్రీథింగ్. ఇమిడి ఉన్న విషయత్వం యొక్క విషయాలే అయిన శూన్యం యొక్క శూన్యత్వమా అని అనేక సార్లు చెప్పుకున్నాం మనం. సర్వము అనిపించుకోవాలి అంటే సర్వమును పూర్తిగా తనలో కరిగి ఉండాలి. అంటే ఫలానా వస్తువు ఇందులో లేదు అనే విషయం మనకు ఉండకూడదు, అన్నీ ఉండాలి దానిలో. అంచేత శూన్యం కూడా ఆ సర్వములో ఒక భాగంగా ఇమిడి ఉంటే కాని ఆ సర్వాన్ని సర్వము అనలేము. అలా సర్వములో ఇమిడి ఉన్న శూన్యం గురించి చెబుతూ ఉన్నాడు. సర్వములో ఇమిడి ఉన్న విషయత్వం యొక్క విషయాలే అయినా శూన్యము యొక్క శూన్యత్వమా అంటే మనం ఎరిగిన ఈ విషయాలన్నీ, ఈ వస్తువులన్నీ ఆ శూన్యము నుంచి తయారైనయే. అది వాటి లక్షణము శూన్యత్వమే. ఒక వేపగింజ నాటితే మొలకొస్తుంది, 2 ఆకులు వేస్తుంది, కొన్నాళ్ళకి చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది, పువ్వులు పూస్తుంది. ఆ చెట్టులో ఏ భాగాన్ని మనం చిరిమి నోట్లో పెట్టుకున్నా చేదు, కటిక చేదు. ఎందుకని? ఆ చేదు అనేది వేప లక్షణం. ఈ శూన్యము విస్తరించి పెద్ద విశాల విశ్వముగా అయ్యి అనేక విషయాలను కాస్తుంది. అది పువ్వులుగా, పళ్ళుగా. ఇవన్నీ కూడా శూన్యత్వము అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. నథింగ్ యామ్ ఐ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ దౌ మై బెలెవెడ్, లవ్లీ అండ్ లవ్లీనెస్ ఇట్ సెల్ఫ్. శూన్యాన్ని నేనైతే నా ప్రియతముడైన నీవు సర్వానివి ప్రభు. అందమైన వాడవు నీవే, సాక్షాత్తు అందము నీవే. హో వాట్ ఎ బాక్స్ ఆఫ్ ట్రిక్స్ యు ఆర్ కృష్ణ బాబా. ఓ కృష్ణ బాబా, నీవెంత మాయావివయ్యా. హో బట్ యు ఆర్ ది కంపాషనేట్ వన్ హిమ్సెల్ఫ్ బుద్ధా బాబా. ఓ బుద్ధా బాబా, నీవు సాక్షాత్తు కరుణామయుడవయ్యా. ద మోస్ట్ షెపర్డ్ ఆఫ్ ద ఫ్లాక్స్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ బాబా. ఓ జీసస్ బాబా, ప్రపంచంలోని గొర్రెల మందలన్నింటికీ అత్యుత్తమ కాపరివి నీవే కదయ్యా. అంటే గొర్రెలు మనందరికీ ఈ మందలన్నింటికీ కాపరి ఆయన. ద లాంగ్ షాడోయింగ్ స్పియర్ అండ్ సింగింగ్ బౌ వన్ రామా ఎచిలీస్ బాబా. ఎచిలీస్ అంటే గ్రీక్ మైథాలజీ, అంటే గ్రీక్ ఇతిహాసంలో ఒక వీరాధి వీరుడు అనమాట. సో ఓ రామా ఎచిలీస్ బాబా, వైరిపక్షాలను హడలెత్తించే బళ్ళెము గల ఎచిలిస్వి నీవే, గానం చేసే కోదండం గల ఆ శ్రీరామచంద్రమూర్తివి నీవే. చూశారా, ఇక్కడ ప్రపంచంలోని ఇతిహాసాలను, పురాణాలను అన్నింటినీ కలిపి మేళవించి బాబా పాదాల దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. మరి బాబా భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని ఆయన ఈ పుస్తకం ద్వారా తలపెట్టాడో మనకి ప్రస్తుతం అర్థం కాదు. But I would like to be the most least of a nothing of your servant, and dither about cleaning shoes and carrying water in the ambrosial dawn hours. By God, I would. కానీ నేను నీకు
అత్యంత అల్పులలో అత్యంత కనిష్ఠుడైన ఒక సేవకుణ్ణి అవ్వాలని. చూడండి, ఎప్పుడు కూడా మొత్తం పుస్తకంలో ఫ్రాన్సిస్ తనను వీలైనంత తగ్గించేసుకుంటూ పోతాడు. తన ప్రభువుని రవ్వంత కూడా తగ్గించడానికి ఇష్టపడాడు. ఇక్కడ తన గురించి చెప్పుకుంటున్నాడు. చూడండి, ప్రభు, నేను నీకు అత్యంత అల్పులలో అత్యంత కనిష్ఠుడైన ఒక సేవకుణ్ణి అవ్వాలని, మరియు నీ చెప్పులు శుభ్రం చేయడము, లేక ప్రాతకాలంలోని అమృత గడియల్లో నీకోసం నీళ్లు మొయ్యడం, ఈ విషయాల మీద మాత్రమే తర్జన భర్జన పడుతూ జీవితం గడిపేయాలని నా కోరిక. ఇంకేం వద్దు ప్రభు, నాకు ఈ సాహిత్యం వద్దు, నాకు ఈ వేదాంతం వద్దు, ఇవేవీ వద్దు. నాకు నీ చెప్పులు శుభ్రం చేసి రెడీగా పెట్టాలి, నీకు మొహం కడుక్కోడానికి నీళ్లు కావాలేమో, తాగడానికి నీళ్లు ఇవ్వాలేమో, ఇంతే ప్రభు. ఇంతకంటే మిగిలిన విషయాల మీద నాకు వద్దు. ఈ 2 విషయాల గురించి నేను వర్రీ అయ్యేలాగా నాకు ఆ ప్రసాదం ఇయ్యి అని అడుగుతున్నాడు. బాబా, ఇట్ గెట్స్ ఎ బిట్ ఇర్క్సమ్ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్, for you to say something, and this blasted murk of a black pitch of a night, which is not a dark night, but just as said, a black beach of a night. ఇది చాలా కష్టమైన పద ప్రయోగం అండి, మనకి అలవాటు లేనటువంటిది. అయినా చాలా మంది మిత్రుల సహాయంతో ఒక రకంగా అర్థమైనంత మేర మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. భగవంతుని అనుగ్రహంతో నా కోరిక నెరవేరునుగాక బాబా. అయితే నీ మాట కొరకు ఎదురు చూడడం అనగా నీవేం చెబుతావో అని ఎదురు చూడడం కూడా అంత సులభం కాదది, కొంత కష్టమైనదే. రాత్రి యొక్క కటిక చీకటి లాంటి నీ మాట నిజానికి కాళరాత్రి కాదు, బ్లాక్ బీచ్ అనే ఒక ఆట అన్నమాట. అది ఆ రాత్రిలో ఆడేటువంటి ఆట అనేది, అది ఒక రకమైన పేకాట లాంటి ఆట అన్నమాట. అది కవి భావంలో ఏం చెప్తున్నాడంటే, నేను నా మేధస్సును ఉపయోగించి పని చెయ్యను, నాకు ఇష్టం లేదు ప్రభు, కేవలం నీ సేవకుడుగానే ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ప్రభు ఏం చెబుతాడా అని నిరీక్షించడం అనేది అది ఒక బ్లాక్ నైట్ కాదు, ఒక బ్లాక్ బిచ్ మాత్రమే. అది బ్లాక్ నైట్ అనేది 4వ భూమికలో ఉండే ప్రమాదాన్ని వర్ణించడానికి క్రైస్తవ మార్మికతలో వాడుతూ ఉంటారండి దీన్ని. హో ది నథింగ్నెస్ ఆఫ్ ద నథింగ్, which is the things of thingness in everything. Nothing am I, but everything art thou my beloved. Lovely and loveliness itself. మళ్ళీ ముందు పద్యంలో చెప్పిందే రిపీట్ చేశాడు ఈ ఫస్ట్ 3 లైన్. సర్వములో ఇమిడి ఉండే విషయత్వం యొక్క విషయాలే అయిన శూన్యం యొక్క శూన్యత్వమా, నేను శూన్యాన్ని కావచ్చు, కాని నా ప్రియతముడైన నీవు సర్వానివే. అందమైన వాడివే కాదు, సాక్షాత్తు అందమే నీవు. You Lord and dear child of yourself. G.S. Bambino Baba. ప్రభు నీవే, దైవకుమారుడవు నీవే. G.S. Bambino బాబా అంటే క్రిస్టియన్ మైథాలజీలో తండ్రి పాత్రను జిఎస్ అంటారట. ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్ అని అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఈ తండ్రి పాత్రను జిఎస్ అని, దైవకుమారుడైన క్రీస్తును బ్యాంబినో అని పిలుస్తూ ఉంటారు. అది నీవే బాబా, వాళ్ళెవరూ కాదు. బట్ ఎ లిటిల్ లవ్ ఇంజెక్టెడ్ ఇన్ టు అస్ కుడ్ నాట్ ఆల్ టుగెదర్ బి ఫ్రౌండ్ అపాన్ యాజ్ ఎ మిరకిల్ మేకింగ్, ఆల్దో ఇట్ వుడ్ బి ఎ మిరకిల్ ఇఫ్ ది ఇంజెక్షన్ టుక్. ఆలో ఇషుమంత ప్రేమను చొప్పించు బాబా, ఇంత ప్రేమని. ఇలా ప్రేమను చొప్పించడం ఒక అద్భుతంగా పరిగణించేసి తప్పు పట్టేయవలసిన అవసరం లేదులే అంటే గారం పోతూ ఉన్నాడు అనమాట. నీకేమో అద్భుతాలు చేయడం ఇష్టం లేదంటావు, ఇది పెద్ద అద్భుతంగా తీసేసుకోకలే. అయితే నీ ప్రేమ చొప్పించబడిన వ్యక్తికి మాత్రం తిరుగులేని అద్భుతమేలే, వాడిని మొత్తం జీవితం మార్చేస్తుంది నీ ప్రేమ. బాబ్జీ గారు రాసిన పాట ఉంది చూడండి, ఇషుమంత నీ ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనిలేని. అద్భుతంగా అన్నేళ్ల క్రితం ఆయన ఈ సారం అంతా అందులో రాశాడు. ఆయన అక్కడ చెప్తున్నాడు, నీకు అద్భుతం కాకపోయినా అది ఎవరికైతే చొప్పించబడిందో వాడికి మాత్రం వాడు జన్మలో కనీ విని ఎరగని అద్భుతం అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ నో గుడ్ టాకింగ్ టు యూ బాబా. కానీ బాబా నీతో ఇలా మాట్లాడితే ఉపయోగం లేదులే. యు ఆర్ జస్ట్ టూ మచ్ లవ్.
ఎందుకంటే నీవు అతిశయించిన ప్రేమ, ఇంత 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 కాదు, సముద్రాలు కూడా సరిపోనంత ప్రేమవు నువ్వు. వాట్ ఎవర్ వీ సే, యూ జస్ట్ స్మైల్ విత్ యువర్ స్మైల్ ఆఫ్ డివైన్ కైండ్నెస్, యాజ్ మచ్ యాజ్ టు సే, ఓ దీ చిల్డ్రన్ ఆఫ్ మైన్, మై సెల్ఫ్, వై డిడ్ ఐ ఎవర్ వేకప్ అండ్ స్టార్ట్ సింగింగ్. మేము ఏమి చెప్పినా నీవు దైవీకరణ అని చిరునవ్వును చిందిస్తావు. నవ్వే సమాధానం, అయ్యో అయ్యో వీరు నా పిల్లలే, నా ముందు బిడ్డలే, నేను అసలు నిద్రెందుకు లేచాను, అసలు నేను ఎందుకు పాడడం ప్రారంభించాను, పాడడం అంటే సృష్టి ప్రక్రియను ప్రారంభించడం అని చెబుతున్నట్టుగా ఉంటుంది నీ చిరునవ్వు. అది నేను అలా చేయడం బట్టే కదా వీళ్ళంతా వచ్చేసారు, పాపం ఎంత ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళు అని చూస్తూ ఉంటావు. దిస్ సింగింగ్ ఆఫ్ యువర్ స్మైల్ స్ట్రెచింగ్ అవుట్ అండ్ సపోర్టింగ్ ద నథింగ్నెస్ ఆఫ్ అస్, ఆఫ్ ద నథింగ్. ఈ చిరునవ్వు అనే ఈ గానం శూన్యము యొక్క మా శూన్యత్వానికి, అవసరానికి పనికొచ్చే ఆసరా ఇస్తుందిలే ప్రభు. హో అండ్ ద డాన్ సాంగ్ ఆఫ్ హిస్ మౌత్, ఐ ఓన్లీ హోప్ ఐఎమ్ స్టిల్ అరౌండ్ దెన్. ఆయన నోట వెలువడిన ప్రభాత గీతమే ఆయన చిరునవ్వు. ఆ సమయంలో నేను అక్కడ ఉండాలని నా కోరిక. అంటే ఆయన నవ్వుతూ ఉన్నప్పుడు ఆయన పక్కన ఉండడం నాకు ఎంత ఇష్టమో అని ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు. ఇట్స్ నో గుడ్ టాకింగ్ టు వన్ హూ ఈస్ ద సేయింగ్ ఆఫ్ ద సే విచ్ వన్ సేస్, బికాస్ హీ డస్ నాట్ లిసన్, బికాస్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఈస్ గోయింగ్ టు సే. చెప్పబడే మాటల్లోని విషయమే తాను అయిన ఉన్నవాడికి ఏం చెప్పి మాత్రం ప్రయోజనం? ఆ చెప్పబడే విషయమే ఆయన ఎప్పుడు వినడు, అందుకని ఉపయోగం లేదు. అయితే ఎందుకు వినడు? అతడికి చెప్పబడే విషయం అది చెప్పబడక ముందే అతడికి పూర్తిగా తెలుసు కాబట్టి. చూడండి ఎంత అద్భుతంగా లోతుగా చెబుతూ ఉన్నాడు. అంటే మనం చెబితే కానీ ఆయనకి తెలియదు అనుకోవడం ఎంత మూర్ఖత్వము. మనం అడగకముందే మన బాధ తెలియకపోతే ఇక ఆయనేమి తండ్రి? టైర్డ్ అండ్ టైర్డ్ యామ్ ఐ ఆఫ్ మై సెల్ఫ్. బాబా నీకోసం వేచి వేచి పూర్తిగా అలసిపోయాను నేను. ఫర్ ద వైడ్ ఎక్స్పాన్స్ ఆఫ్ ది స్కై ఆఫ్ యువర్ బోజమ్ ఐ క్రై. విశాల ఆకాశం లాంటి నీ హృదయంలో ఇసుమంత చోటు కావాలని నిన్ను వేడుకుంటూ ఉన్నాను ప్రభు. అవేక్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మే లవ్ యూ విత్ సర్వీస్, ఎల్స్ బీ డస్ట్ బిఫోర్ యువర్ ఫీట్. నేను నిన్ను సేవిస్తూ ప్రేమించేలా చేయడానికే నా హృదయంలో మేలుకోవయ్యా. కనీసం నీ పాదాల దగ్గర ధూళిగానైనా చేసేవయ్యా నన్ను. ఎనీథింగ్ బట్ దిస్, నాట్ ఈవెన్ నథింగ్, నార్ ఎ ప్లేస్ ఇన్ యువర్ ఎవ్రీథింగ్, సంథింగ్, ఓ మై చైల్డ్ అండ్ మై ఫాదర్. ఓ నా దైవకుమారుడా, ఓ నా తండ్రి. అంటే క్రిస్టియన్స్ దైవకుమారుడు అని పిలుస్తారన్నమాట. ఎందుకు కొరగాకుండా నీ సర్వస్వంలో ఎలాంటి చోటు లేకుండా ఉండే కంటే నన్ను ఏం చేసినా పర్వాలేదు, కానీ నీ చుట్టూ ఉండేలాగా మాత్రం నన్ను చెయ్యి. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.